హలో అందరికీ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అయితే చాలా రోజుల నుండి మీతో ఒక మ్యాటర్ షేర్ చేసుకోవాలనుకుంటున్నా. పిల్లలతో అవ్వట్లేదు, ఇంట్లో పనులు తొందరగా అవ్వట్లేదు. అందుకే ఇన్ని రోజులు పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చిన. అయితే ఇక నేను ఈ మాట్లాడే విషయాన్నయితే నేను ఇక పోస్ట్‌పోన్ చేయదలుచుకోలేదు. తొందరగా అయితే మాట్లాడి దీన్ని ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. అయితే 1 మినిట్‌లో నేను షేర్ చేసుకోవాలనుకున్నా. షార్ట్ వీడియో 1 మినిట్ ఉంటది కదా! అందులో నేను షేర్ చేసుకోవాలనుకున్నా గానీ, నేను మాట్లాడే మాటలైతే 1 మినిట్‌లో సరిపోదు. అందుకే లాంగ్ వీడియో చూస్ చేసుకున్న. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే మ్యాటర్ ఏంటంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి నాకైతే శత్రువులు ఎక్కువయ్యారు నిజంగా. ఎట్లా అంటే ఎవరి బుద్ధి ఎట్లాంటిది, ఎవరి లోపల కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని మాట్లాడుతున్నారు, నిజమైన వాళ్ళు ఎవరు అసలని ప్రతి ఒక్క మ్యాటర్ అయితే నేను యూట్యూబ్ దయ వల్లే తెలుసుకున్నాను. నేనైతే యూట్యూబ్కి అయితే హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అయితే చెప్తా. లేకపోతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకపోయి ఉంటే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అని చెప్పి నాకు తెలిసి ఉండకపోవచ్చు. వాళ్ళని గుడ్డిగా నమ్మి మంచిగా ది బెస్ట్ వీళ్ళే అని చెప్పి అన్నీ అనుకునేదాన్ని. నాకైతే యూట్యూబ్ అయితే మస్తు హెల్ప్ చేసింది. అయితే లోపల కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని మంచిగా యాక్టింగ్ చేసుకుంటూ మంచిగా ఉంటున్నారు. ఈ మధ్యలో తెలిసింది యూట్యూబ్ దయ వల్ల. అయితే చాటుకు మాట్లాడుతున్నారు, చాటుకో మాట మాట్లాడుతున్నారు, ముందు వేరే మాట మాట్లాడుతున్నారు. ఇవన్నీ అవసరమా అసలు? నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మీకు ఏమైనా ప్రాబ్లం అయిందా? మీ గురించి ఏమైనా మాట్లాడుతున్నానా? లేకపోతే నేను ఏమైనా బ్యాడ్ వీడియోస్ ఇస్తున్నానా? ఆహా! అసలు మా ఆయనే నాకు ఎట్లాంటి అబ్జెక్షన్స్ చెప్పాడు. ఎందుకంటే నాకు ఒక్కటే చెప్పిండు, నీ తప్పు లేనంత వరకు నువ్వు చేసుకో. నాకేదో ప్రశాంతత అనిపిస్తలేదు, కొన్ని ప్రెజర్స్ ఉన్నాయి, కొంతమంది వల్ల నేను మస్తు డిసప్పాయింట్ అయినా. యూట్యూబ్ స్టార్ట్ చేసిన వల్ల నాకు కొంచెం వీడియోస్ తీస్తుంటే, ఇప్పుడు ఒక వీడియో తీసిన అనుకోండి, అది కొంచెం సక్సెస్ అయింది అనుకోండి, అబ్బాయి దీనికి వ్యూస్ మంచిగా వస్తున్నాయి కదా, ఇంకో వీడియో తీద్దాం, ఏ వీడియో పెడితే ఎట్లుంటుంది అని చెప్పి నా ఫోకస్ అంతా నేను ఈ వీడియోస్ మీదనే పెట్టిన. దానివల్ల నేను ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తలేను, ఎక్కువగా బాధపడతలేను. అది మెయిన్ విషయం ఏంటంటే, ఏదో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి పొడి చేయాలి, నాకు లక్షలు రావాలి, పెద్ద సెలబ్రిటీ కావాలన్న అత్యాశ అయితే నాకు లేదు. మనకంత యూట్యూబ్ గురించి అంత నాలెడ్జ్ లేదు. యూట్యూబ్ అనేది ఒక సముద్రం లాంటిది, చెరువు కూడా కాదు, సముద్రం లాంటిది. మునుగుతూనే తెలుస్తుంది దాని లోతు ఎంత అనేది. నాకు అంటే ఇప్పటికీ నేను స్టార్ట్ చేసినా కూడా నాకైతే పూర్తిగా తెలియదు, కొంచెం కొంచెమే తెలిసింది. టెక్ ఛానల్స్ వాళ్ళు ఉంటారు యూట్యూబ్లో, వాళ్ళ వీడియోస్ చూసుకుంటూ నేను ఎట్లా పెట్టాలి వీడియోస్, ఎట్లా పెడితే వైరల్ అవుతాయి అని చెప్పి ఒక్కొక్కటిగా నేను చూసుకుంటూ నేను నేర్చుకొని నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. కానీ నాకెవరు సపరేట్గా చెప్పలేదు. ఎడిటింగ్ నుండి అప్లోడ్ వరకు ప్రతి ఒక్కటి నేనే టెక్ ఛానల్లో చూసి నేను అప్లోడ్ చేసుకుంటున్నా. అంతే. నిజంగా నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. ఈ కుళ్ళు కుతంత్రాలు అయితే అస్సలు పెట్టుకోకండి. నాకు బాధ అనిపించింది, చెప్పాలంటే ఏడుపు వస్తుంది. ఎందుకంటే వేరే వాళ్ళైతే నేను బాధపడకపోదు, కాకపోతే నాతో వండుకుంటూ ఇంత యాక్టింగ్ చేసుకుంటూ ఇట్లా చేసుకుంటే నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. ఇంకా సెకండ్ ఏంటంటే, నాకంటే శాలరీ వచ్చినాయంట. అసలు ప్రతి ఒక్క మ్యాటర్ని నేను షేర్ చేసుకుంటాను యూట్యూబ్లో. ఎవ్రీ మ్యాటర్ నేను ప్రతి ఒక్క మ్యాటర్ని షేర్ చేసుకున్నప్పుడు, నేను యూట్యూబ్లో శాలరీ నాకు వచ్చినాయని నేను ఎందుకు షేర్ చేసుకోను? యూట్యూబ్లో ఫస్ట్ పేమెంట్ వస్తే ఖచ్చితంగా యూట్యూబ్లో చెప్పుకుంటారు, అది రూల్ కావచ్చు. ప్రతి ఒక్కరు ఎవరైనా, చిన్న యూట్యూబర్ అయినా పెద్ద యూట్యూబర్ అయినా ప్రతి ఒక్కరు షేర్ చేసుకుంటారు. నాకైతే ఎట్లాంటి శాలరీ రాలేదు. పాపం కొంతమంది తెలియకనేమో, అంటే అమాయకంగా పాపం తెలియక వచ్చినాయా అని అడుగుతున్నారు. కొంతమంది ఏమో కావాలనే, అబ్బా నీకేంది వచ్చినట్టున్నాయి, ఆ లక్షలు పడ్డట్టున్నాయి, వేలు పడ్డట్టున్నాయి అంటున్నారు. నిజం చెప్తున్నా, నాకు ఒక్క రూపాయి కూడా పడలేదు. అసలు చెప్పాలంటే దాని ప్రాసెస్ కూడా నాకు ఇంకా పూర్తిగా తెలియదు, అక్కడ దాకా పోలేదు. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎట్లా అంటే 1 year లోపు 1000 సబ్స్క్రైబర్లు కావాలి. ఇంకా లాంగ్ వీడియోస్కి ఏమో 4000 వాచ్ అవర్స్ రావాలి. 1000 సబ్స్క్రైబర్స్ అంటే ఎట్లనో ఒకట్లా వస్తారు, కానీ 4000 వాచ్ అవర్స్ అయితే అస్సలు రారు, మస్తు కష్టమవుతుంది. ఎట్లా అంటే అసలు అది నార్మల్ అయితే కాదు. ఆ విషయం మాత్రం మీరు గుర్తుంచుకుంటే చాలు. ఇంకా 1 year లోపు 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ వస్తేనే యూట్యూబ్కి ఎలిజిబుల్ అవుతాం మనం. నాకు ఇంకా రాలేదు. 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఎప్పుడో అయిపోయాయి. కొన్ని నా వీడియోస్ కూడా కొంచెం వైరల్ అయినాయి. అట్లా నాకు సబ్స్క్రైబర్స్ పెరిగిలే తప్పితే, నేను ఇంకా కొంతమంది అంటున్నారు కదా, ఎట్లా అంటే నేనంట యూట్యూబ్కి డబ్బులు కట్టిందంట, డబ్బులు కట్టి 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ సబ్స్క్రైబర్స్ని తెచ్చుకున్నారంట. నేను ఎటువంటి డబ్బులు పెట్టలేదు. నేను వీడియో ఎండింగ్లో ఒకటి చూపిస్తా, మీకే అర్థమవుతుంది నా సిచ్యువేషన్ ఎట్లుంది అనేది. నేనైతే యూట్యూబ్కి ఎట్లాంటి డబ్బులు పెట్టలేదు, దయచేసి గుర్తుంచుకోండి. ఎవరితో మాత్రం షేర్ చేసుకోకండి. నా దాకా తెలిసింది అనుకోండి, ఇండైరెక్ట్గా మీరు మాట్లాడుతుంటే నాకు తెలుసా నేను ఇంత రియాక్ట్ అవుతున్నా, బాధపడుతున్నా. మీరు డైరెక్ట్ నాతో అన్నారనుకోండి, నేనైతే ఇచ్చి పడేస్తా. నాకైతే పిచ్చి కోపం వస్తుంది. నేను ఎంత మంచిగా ఉంటున్నానో నాకు అంత ఘోరం చేస్తా నేనైతే. ఎందుకంటే
నా మనని నేను ఏదో బతుకుతున్నా, నా వీడియోస్ ఏదో నేను తీసుకుంటున్నా, ఎవరి గురించి నేను మాట్లాడతలేను, ఎవరి మీద నేను ఏం అసలు ఎలిగేషన్స్ పెడతలేను. కాబట్టి నా గురించి మాట్లాడడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే, అసలు మీకు యూట్యూబ్ గురించి తెలుసా? యూట్యూబ్ అంటే ఏంటిది? YOUTUBE అంటే యూట్యూబ్ అంతేనా? అంతకుమించి ఏం లేదా? యూట్యూబ్ అంటే ఫుల్ ప్రాసెస్ ఉంటుంది. యూట్యూబ్ అది అందులో ఒక ఏదో షార్ట్ వీడియో తీసుకొని దాన్ని అప్లోడ్ చేస్తే సరిపోదు, దానికి ఫుల్ ప్రాసెస్ ఉంటుంది. టైటిల్ అంటే ఏంటో తెలుసా? డిస్క్రిప్షన్ అంటే తెలుసా? ట్యాగ్స్ అంటే తెలుసా? ఇవన్నీ ఉంటాయి. బొంగు భూషణం ప్రతి ఒక్కటి ఉంటుంది. అవన్నీ మనం పెడితేనే మనం యూట్యూబ్లో మన వీడియో వైరల్ అవుతుంది. ఆ విషయం ఏది తెలియదు. తెలియకపోతేనే ఇక మీకు నచ్చినట్టుగా మీరు మాట్లాడుకుంటారు. అసలు అవసరమా? మీకు అసలు ఏం తెలియదు అన్న విషయం నాకు తెలుసు. నాకు తెలిసింది కూడా మీకు తెలియదు. నేనేదో మిమ్మల్ని కించపరుస్తలేను, కాకపోతే తెలిసి తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్తాను. నాకు కూడా తెలియదు. నేను యూట్యూబ్లో టెక్ ఛానల్స్ వాళ్ళని చూసి ఎట్లా అప్లోడ్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కటి నేను నేర్చుకొని నేను అప్లోడ్ చేస్తున్నా. అంతే తప్పితే మీరు మాత్రం నన్ను ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను. ఓకే. ఇంకొకటి, ఒక షార్ట్ వీడియో తీసి అప్లోడ్ చేయడానికి మినిమం అంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి 30 minutes to 40 minutes పడుతుంది. ఇంకా లాంగ్ వీడియో అయితే మాత్రం 3 hours ఈజీగా పడుతుంది. థంబ్నెయిల్ అని ప్రతి ఒక్కటి ఉంటుంది. అసలు ఆ విషయం మీకు తెలియదు, మీరు మాత్రం నచ్చినట్టు మాట్లాడుకుంటారు. ఇంకా ఇంకా ఏంటి, ఇంకా నేనంట పని పాట లేక ఇంట్లో ఎక్కడ పనులు అక్కడ పెట్టి మా ఆయనకు కూడా క్యారేజ్ కట్టకుండా నాకు నచ్చినట్టు అసలు నేను కూడా సరిగా ఫుడ్ తీసుకోకుండా వీడియోస్ మీదనే ఫోకస్ చేసుకుంటా ఏదో లక్షలు సంపాదిస్తున్నా అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. నేను మాత్రము ఇంట్లో పనులు ఎక్కడిదక్కడ పెట్టి నేను యూట్యూబ్లో వీడియోస్ తీసుకుంటలేను. నా పనులు నేను ఎట్లా చేసుకోవాలో తెలుసు, మా ఆయనను ఎట్లా చూసుకోవాలో తెలుసు, నా పిల్లల్ని ఎట్లా చూసుకోవాలో తెలుసు. ఫస్ట్ నీ పిల్లల్ని మీ ఆయనను నువ్వు చూసుకో. అర్థమైందా? నేను ఎవరిని అంటున్నాను, ఒకరిద్దరిని ఏం అనట్లేదు, చాలామందిని అంటున్నా. ఆ ఎవరిని అంటున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా రేషం వస్తుంది. రేషం వచ్చినా నాకైతే పరగ పడది. నేను ఎందుకంటే నాకు ఎంత కోపం వస్తే ఇట్లా మాట్లాడుతున్నానో మీరు అర్థం చేసుకోండి. నేను పని పాట లేక పెట్టలేదు. 1 year వరకు ట్రై చేద్దాము. ఒకటి నేనైతే ఇప్పుడే చెప్తున్నా కుల్ల ఏంటంటే, ఇంత కష్టపడి నేను వీడియోస్ ఇస్తున్నా కదా, ఎవరికైనా అనిపిస్తుంది సక్సెస్ అయితే బాగుండు అని. నేను అట్లా ట్రై చేస్తున్నా అంతే, జస్ట్ ట్రయల్స్ మాత్రమే. ఏదో పొడి చేద్దామని, ఎవరినో ఏదో పెద్ద అజ్జేసి నేను ఏదో గొప్పదాన్ని అయిదామని కాదు. గొప్పదాన్ని అయిదామని అనుకోవచ్చు, కాకపోతే అట్లా నాకు కొంచెం సపోర్ట్ ఉండాలా. నాకైతే అంత సపోర్ట్ లేదు. మా ఆయన డ్యూటీకి పోయి పైన పైన వేసుకునేసరికి ఆయనకు తీరదు. ఇంకా నాకు సపోర్ట్ చేసి నాకు వీడియోస్ తీసే అంత ఉండదు. కాబట్టి నేను అంతా అత్యాశ పోతలేను. జస్ట్ 1 year వరకు ట్రై చేద్దాము. ఎట్లాగో మనకి 1000 subscribers రీచ్ అయ్యిళ్ళు, 4000 వాచ్ అవర్స్ కూడా కొంచెం దగ్గరలో ఉన్నారు. ట్రై చేద్దాము అని ట్రై చేస్తున్నా తప్పితే అంతకుమించి ఏం లేదు. జర కుళ్ళు పెట్టుకోకండి. నాకైతే మస్తు హట్టింగ్ ఉన్నది, బాధ అవుతుంది. నేను ఏడ్చినా కూడా. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరైనా ఇప్పుడు మీరు యూట్యూబ్లో నేను వీడియోస్ పెట్టినాక కమెంట్స్ ద్వారా నాకు ఏమైనా వచ్చింది అనుకోండి, నేను అంతా తీసుకొని కావచ్చు. మీరు ఎవరో నాకు తెలియదు. కాబట్టి నాకు తెలిసిన వాళ్ళు నాతో వండుకుంటూ నాతో క్లోజ్గా మూవ్ అవుతూ నన్ను ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటూ అది చేసిల్లు అనుకో, నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఎట్లా అంటే, నేను జస్ట్ సీరియల్లో కానీ సినిమాలో కానీ సెంటిమెంట్గా ఏమైనా వస్తేనే నాకు కన్నీళ్ళు వస్తాయి ఆటోమేటిక్గా, అంత సెన్సిటివ్ నేను. అట్లాంటిది నన్ను ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాత్రం నేను తట్టుకోలేను. నా హార్ట్ అయితే అసలు తట్టుకోలేదు. నాకు అట్టిగానే బాధ అనిపిస్తుంది, అట్టిగానే ఏడుపు వస్తుంది. అంతే, ఎక్కువ అయితే నేను మాట్లాడదలుచుకోలేదు. ఇంకా ఒకటి ఏంటంటే, నేను యూట్యూబ్ కోసమే బయట కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఇంకా డ్రై ఫ్రూట్స్ కానీ లడ్డూలు కానీ అవోటి కూడా చేసి పెడుతున్నాను అంటున్నారు. నేను అట్లా ఏం లేదండి. నేను యూట్యూబ్లో వీడియోస్ తీయకముందు కూడా నేను ఫస్ట్ నుండి నేను నా పిల్లలకు కానీ మా ఆయనకు కానీ నేను అట్లనే మా లైఫ్ స్టైల్ అట్లనే ఉంటుంది. నేను నా లైఫ్ స్టైల్, నేను ఇంట్లో చేసే వర్క్ ప్రతి ఒక్కటి నేను యూట్యూబ్లో షేర్ చేసుకుంటున్నా. కానీ యూట్యూబ్ కోసమే నేను ఊడవడము, బోళ్ళు తోమడము అవన్నీ నేనైతే చేస్తలేను. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ కోసమే నేను చేస్తే, ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసినా అని నేను అవన్నీ చేస్తున్నాను మీరు అనుకుంటారు. యూట్యూబ్ స్టార్ట్ చేయకపోతే నేను బోళ్ళు తోముకోనా, ఇల్లు ఉడ్చుకోనా, వంట చేసుకోనా, తిననా? కొంచెం మాట్లాడేటప్పుడు జర ఆలోచించి మాట్లాడండి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో వాళ్ళకి అర్థమవుతుంది. ప్లీజ్, నేనైతే ఎవరి గురించి ఎవరిని ఉద్దేశించి అనట్లేదు, నన్ను అనే వాళ్ళని మాత్రమే అంటున్నా. యూట్యూబ్ ఫస్ట్ స్టార్ట్ చేసే వాళ్ళని మాత్రం ప్లీజ్ డిస్కరేజ్ మాత్రం చేయకండి. మీరు ఎంకరేజ్ చేయకున్నా పర్లేదు, కానీ వాళ్ళని పాపం యూట్యూబ్ తీసేస్తే బాగుండు, అందరూ ఇట్లా అనుకుంటున్నారు అనేటట్టు మాత్రం చేయకండి ప్లీజ్. అయితే మా ఆయన ఎట్లా అంటే, అడిగితే కొనిస్తాడు, నేను అడగని దానికంటే ఎక్కువ కొనిస్తాడు. కాకపోతే ఇప్పుడు దీంతో యూజ్ ఏమున్నది నీకు? ఇప్పుడు నువ్వు ఇట్లా తీసుకో, ఇప్పుడు ఇట్లా డబ్బులు పెట్టి కొని నువ్వు వీడియోస్ ఇస్తే నీకు అవి నీకు తిరిగి వస్తాయా అన్న ఫీలింగ్తోని ఆయన నాకు ఇస్తలేడు, నేను కూడా ఆయన అడగట్లేదు. అయితే ఇప్పుడు కొంతమంది అంటున్నారు కదా,
డబ్బులు పెట్టి సబ్స్క్రైబర్స్ని కొనుక్కున్నారని. నేను ఇది కొనుక్కునే సిచ్యువేషనే నా దగ్గర లేదు. అంటే డబ్బులే కానీ కాదు, కొనుక్కోబుద్ధి కాక మళ్ళీ డబ్బులు వేస్ట్ అని చెప్పి నేను దీని గురించి ఆలోచిస్తున్నా. ఇంకా సబ్స్క్రైబర్స్ని కొనుక్కుంటానా, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నా ముందేమో నువ్వు యూట్యూబ్లో మంచిగానే వీడియోస్ తీస్తున్నావు, ఇట్లనే ట్రై చేయి, ఒకవేళ సక్సెస్ అయితే అవ్వచ్చు అని తేనె పలుకులు మాట్లాడుతున్నారు. నా వెనకాల మాత్రం అమ్మో అది యూట్యూబ్లో వీడియోస్ తీస్తుంది, డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తుంది, డైలీ అప్లోడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతుంది, దాని అకౌంట్లో లక్షలు లక్షలు పడ్డట్టున్నాయి, కానీ బయటికి ఎవ్వరికీ చెప్పట్లేదు. ఇంకా దాని ముఖానికి అన్ని సబ్స్క్రైబర్స్ వచ్చిల్లా, ఆ సబ్స్క్రైబర్స్ని కూడా అది కొనుక్కున్నది డబ్బులు పెట్టి అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నారు. ఓర్వలేనితనం. నేను ఒకవేళ యూట్యూబ్లో సక్సెస్ అవుతానేమోనని విపరీతమైన ఏడుపు ఉంది వెనకాల. నిజంగా ఇంత ఘోరంగా యాక్టింగ్ ఎత్తారా? ముందేమో అంత మంచితనము, వెనకాలేమో ఇంత ఓర్వలేనితనం, ఎక్కడ సక్సెస్ అవుతుందో ఏమోనని మరీ ఇంత ఘోరంగా ఉంటారా? నిజంగా నేనైతే నా లైఫ్లో ఇప్పటి వరకైతే అట్లాంటి వాళ్ళని చూడడం అయితే చాలా తక్కువ.